ముందుగా అందరికీ పాత్రికేయులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ఒక తుళ్ళూరు అని కాదు, తుళ్ళూరులో మొత్తం 18 పంచాయతీలు ఉన్నాయి. అలాగే హెడ్ క్వార్టర్సు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి అయితేనేమి, అలాగే ఇక్కడ అభిమానులకి అయితేనేమి అందరికీ ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే ఇంకా స్థానిక ఎమ్మెల్యే వస్తున్నారు ఏలూరు శ్యామల్ కుమార్ గారికి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి అలాగే మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి గౌరవ ఉండవల్లి శ్రీదేవి గారికి, అలాగే మన మోహన్ కృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మోహన్ కృష్ణ మన్నవ్ గారికి, అలాగే స్పీకర్ గారు అధ్యక్షులు మన అయినపాత్రుడు గారికి, ఇంకా మిగతా సిఆర్డీఏ నుంచి ఇక్కడికి విచ్చేసిన మా సిఆర్డీ చైర్మన్ గణబాబు గారికి, అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సిఆర్డీఏ శ్రీనివాస్ గారికి, ఆవిడ పేరు అలాగే శ్రీమతి లక్ష్మీ పార్వతీసారథి గారికి, మిగతా అందరూ కూడా సహచార శాసనసభ్యులు ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 14, 2019లో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, అలాగే నా సహచర బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా మన నూరి దత్తాత్రేయుడు గారు, పోలవరపు రాఘవరావు గారు, జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీమతి నారా బ్రహ్మణి గారు, అందరూ కూడా మా ముతకమల్లి శ్రీభరత్ గారికి అందరూ కూడా మా అందరి తరఫున కూడా అందరూ కూడా ఈ ఆహ్వానం ఇప్పుడు నేను ఇంతకుముందు పలికిందే పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం, ఎందుకంటే చూస్తున్నారు వాతావరణం కూడా ఎలా ఉందో. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది అది కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు లేదు, మీరు వర్షం వచ్చినా ఏం వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే, వారిలో ఎండైనా సరే మీరు ఉంటారు కదా. ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరు అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే కురిపించేది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఇప్పుడు అదే నమ్ముతాను. నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను, ఆ ఖండాకి అనేది రంపచోడవరం అడ్డతే గల మోతిగూడెం లోవర్ సీనియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను, భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చావు, చాలామంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు తథాస్తు దేవతలు ఇలాగే దీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలాగే ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందరూ నేను ఖర్చుకుండని, అలా ఆయన కూడా అన్ని
ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్నీ అన్నీ కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా హిందూపురి ఉంది, అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరిని కలవడం జరిగింది. మనోహర్ లాల్ గారు, ఖట్టర్ గారిని అయితేనేమి, పూరి గారిని అయితేనేమి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం, తర్వాత అక్కడ కూడా మేము వాళ్ళని మన ఆసుపత్రి గురించి చెప్పడం, తోచినంత మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి నో లాభాపేక్ష ఆసుపత్రి కాదు, తెలిసింది అందరికీ. ఇది నో ప్రాఫిట్ నో లాస్, అంటే తాతల మీదే మేము ఆధారపడి ఉంటాం. అలా నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారో, ముఖ్యంగా కోడాలి శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు, కాకతీయ సిమెంట్ జయసర్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రాఘవరావు గారు, ఆయన సత్యమణి గారు, పోలవరపు తులసి గారు, ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఆసుపత్రి 10 ఏళ్ళు పడింది పూర్తి అవడానికి ఆసుపత్రి. తర్వాత ప్రభుత్వం మారడం, రకరకాల ఇబ్బందులు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా సూరబ్జీ ట్రస్ట్ నుంచి 7.5 కోట్లు, అలాగే మన ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ నాటి ప్రధానమంత్రి గారు అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. అంటే 1989లో నాన్నగారు దానికి భూమి పూజ చేశారు. తర్వాత ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోనే ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు, ఇవాళ అవార్డులు ఎందుకు అంటున్నానంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలి. విస్తరించాలంటే అన్నీ అవసరం మనకి. అక్కడ వెళ్ళే అంటే మనం ఒక గోపస్థ మండుకంలా కాకుండా అలాంటి అవార్డులు బ్రహ్మాండమైన, అలాగే దేశంలోనే 3-4 స్థానంలో ఉన్నాయి మనం. ఇవాళ అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్, ఒట్టి క్యాన్సర్ సింగులర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సో ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాళ్ళు ఏదైతే మా అమ్మగారు కోరుకుందో, ఆవిడ శివైక్యమైనప్పుడు, లింగైక్యమైనప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అన్న ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు దాన్ని మరి అప్పుడు కోడేశ్వర శివప్రసాద్ గారిని పిలిపించి, నాకు తెలియదు మొదలు పెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈరోజు ఆసుపత్రి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ, నాణ్యమైన వైద్యం. ఇవాళ ఎక్విప్మెంట్ విషయంలో అయితేనేమి ఏ విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ మొన్నే అది వేరుగా ఉన్న మన లీనియర్ యాక్సిలరేటర్ అంటాం, రేడియేషన్, దాన్ని అది మొత్తం మన బాగా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే 6 ఉన్నాయి మన దగ్గర లీనియర్ యాక్సిలరేటర్స్. మనం లేటెస్ట్ 10 కోట్లు పెట్టి కొన్నాం. అలాగే రోబోటిక్ సర్జరీ 3rd జనరేషన్ నుంచి 4th జనరేషన్కి వెళ్ళాం. ఏ విషయంలో కూడా క్యాత్ ల్యాబ్ అయితేనేమి. అలాగే మన దగ్గర ఊరూరా పర్యటించి జనంలో అవగాహన తీసుకోవడం కోసం ఆనాడు మొట్టమొదట శ్రీమతి తులసి పోలవరపు గారు, ఆవిడ ఆర్థిక సాయం చేసి ఒక మొబైల్ క్లినిక్ స్టార్ట్ చేసాం. మన భారతదేశంలోనే ఇది ఒకటే ఒక ఆసుపత్రి మొబైల్ క్లినిక్లో మ్యామోగ్రఫీ ఉంది, అంటే లేని ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం, స్క్రీనింగ్ కోసం. అలాగే 3 ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. అలాగే దాంట్లో ఎక్స్రే అయితేనేమి, అల్ట్రాసౌండ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా డాక్టర్లు అందరూ, మా నూరి దత్తాత్రేయుడు గారు ఇక్కడ అక్కడ అమెరికాలోనే 10 సార్లు అత్యుత్తమ క్యాన్సర్ వైద్యుడిగా ఆయన ప్రశంసలు పొందారు అమెరికా ప్రభుత్వం నుంచి. ఆయన మాకు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉంటూ అటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఆయన సలహాదారుగా, క్యాన్సర్ వైద్యంలో సలహాదారుగా ఉంటూ మాకు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉండటం, మా బోర్డు మెంబర్గా ఉండటం మాకు ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం.
ఇలా ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం. ఈ మొదటి విడత 500 పడకల ఆసుపత్రితో మొదలు పెడుతున్నాం. మొత్తం 1000 పడకల ఆసుపత్రి. ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే ఇవాళ ప్రకృతి పులకరించినట్టే సహకరించినట్టే అందరు దాతలు ముందుకు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తూనే ఉన్నారు, వస్తారని కాదు. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను అమెరికా వెళ్ళిన, ఆస్ట్రేలియా రమ్మని ఆహ్వానాలు వాళ్ళు ఈ ఆసుపత్రిలో మేము కూడా పాల్పంచుకుంటామండి, మాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు మొదలుపెట్టినప్పుడు కొంతమంది మేము పుట్టలేదు, కొంతమంది ఏమో ఏదో భక్తి చేసాం. ఇప్పుడు పెద్ద ఎత్తున మేము అందరూ కూడా ఉన్నాం, మీకు సహాయం మేము చేస్తామని వాళ్ళందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే అటు నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి, ఇది మొదటి విడత 2028కి పూర్తి అవుతుంది. తప్పకుండా పూర్తి అవుతుంది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర మా ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళు ఇస్తున్న సహాయ సహకారాలకి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా